ప్రమాణానికి సిద్ధమన్నారు. మా నాయకుడు అవసరం లేదు, మా నాయకుడు చిత్తశుద్ధి తెలుసు, మాకు తెలుసు. మా నాయకుడి తరపున మేము వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు 11 కోట్ల డబ్బులు తీసుకున్నావని మేము ప్రమాణం చేస్తాం. మా నాయకుడు 40 లక్షలు తీసుకున్నాడని మీరు ప్రమాణం చేయాలా? ఈ లెక్కెడపల్లి నుంచే సవాలు విసురుతున్నాం. ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడో డేట్ చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేగాని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే మేము ఇక మీదట మీరు గాజులు వేసుకొని ఉన్నారో వేసుకోలేదో అందరికీ జనాలకు అందరికీ తెలుసు కాబట్టే ఈరోజు 11 సీట్లతో మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చొని పెట్టినారు. అభివృద్ధి పైన మాట్లాడండి. ఏదన్నా తప్పులు చేస్తా అంటే దాని గురించి మాట్లాడండి. అంతేగాని దొంగతనాలు చేస్తారు మా మంత్రి గారి మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడితే ఇక మీదట సహించేది లేదని తెలియజేసుకుంటూ మరొక్కసారి చెబుతున్నాం. ప్రమాణానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఎంతమందికి మడుగులు తింటే మీకు టికెట్లు వచ్చినాయో మీరు చెప్పాలా? ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేగాని మా నాయకుడు సమర్థవంతుడు, నిజాయితీపరుడు, నిజాయితీకి పరుడు కాబట్టే మా నాయకుడు టికెట్ వచ్చింది. రాయచోటి ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది. మేము ఏదైనా తప్పు చేస్తా ఉన్నా కూడా మా మంత్రి గారు ఏ దానికి సహించరు. ఎవడో ఒక ట్రిప్పు కంకర ఎత్తకపోయినారని నీ స్థాయికి దిగదార్చుకొని దొంగతనం చేసినారు, ఒక ట్రిప్పు కంకర దొంగతనం చేసినారు అని చెప్పేసి నీ స్థాయి దిగదారి మాట్లాడము తగదు. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి మీద కానీ వారి కుటుంబం మీద కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా సహించేది ఉండదు.